నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. దేవరా మూవీ అంటే దేవరా మూవీ కొన్ని సెంటర్స్‌లో బాగా హిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ అభిమానులు చెప్తున్నారు, ఆడియన్స్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు. కానీ కొన్ని సెంటర్స్‌లో ఎందుకో తెలీదు 1, 2 దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కటౌట్స్ ఆహ్, మంట పెట్టి దాన్ని దగ్ధం చేయడం జరుగుతోంది. ఎందుకో మాట్లాడదాం సార్ తోటి. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. ఏంటి సార్? ఎందుకు ఏమవుతోంది? అభిమానుల మధ్యలో ఏమన్నా గొడవ అవుతుందా? లేకపోతే టికెట్స్ దొరక్క ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా? ఎన్టీఆర్ చాలా పెద్ద కటౌట్‌ని ఈరోజు దగ్ధం చేశారు. నేను యాక్చువల్‌గా ఆల్రెడీ ఇలాగే జరుగుద్ది అని చెప్పేసి నేను 3 రోజుల క్రితమే చెప్పా. ఎక్కడైతే మన నోవోటెల్ గొడవ అయిందో ఆ రోజే చెప్పాను. నోవోటెల్‌కి ఫస్ట్ డే వచ్చిన 4000 మంది కూడా ఎన్టీఆర్ అభిమానులు కాదు. ముందు 4000 వీళ్ళు నిండితే ఒరిజినల్ అభిమానులకి స్పేస్ ఉండొద్దు ఇక్కడ. యూ అండర్స్టాండ్? అలా చేశారు. అక్కడ దగ్ధం చేసింది, అక్కడ పగలగొట్టింది, ఇరగొట్టింది కూడా ఎన్టీఆర్ అభిమానులు కాదు. ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు వచ్చిందే కావాలని గొడవ చేయడానికే వచ్చారు. అది కాస్త కొంచెం త్వరగా అయింది. సరే, ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఆ రోజే నేను చెప్పా, సినిమా కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ అన్నీ కూడా ఎన్టీఆర్ అభిమానుల కంటే ముందే వేరే వాళ్ళ అమ్ముడు పోతాయి. వాళ్ళు థియేటర్ బ్లాక్ చేసుకుంటారు, మొత్తం బీభత్సంగా కొనేసుకుంటారు వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్లు చూపించుకొని. ద ఓన్లీ రీజన్ ఫస్ట్ డే అన్ని థియేటర్స్లో వీళ్ళు ఉన్నారనుకో ఫ్యాన్స్ రారు. సెకండ్ షోకి ఫ్యాన్స్ వస్తారు. ఫస్ట్ షో వీళ్ళు ఉండాలి. ఫస్ట్ షో వీళ్ళు చూశారనుకో ఫస్ట్ షోకే కదా మైకులు అన్నీ వస్తాయి. మైకులు రాని చిచ్చి వేస్ట్ యాక్ అసలు అబ్బే ఇది అసలు సినిమా అంటారు అది ఎవరన్నా చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. వీళ్ళ డ్యూటీ అది. అలా చెప్పిన తర్వాత ఈ మైకులన్నీ వెళ్ళి ఎడిట్ చేసి వెంటనే 10 గంటల లోపే వేసేస్తారు. వేస్ట్ అంటే బాలేదంట. పబ్లిక్ టాక్ చూస్తే మరీ దారుణంగా ఉంది. చెప్పండి, అన్ని ఛానల్స్ అలాగే ఉంటాయి. డన్. అప్పుడు తర్వాత ఫ్యాన్స్కి 50-50 ఉంటుంది. బాగాలేదని కొంతమంది అంటున్నారు, మరి బాగుంది అంటున్నారు, ఎట్లుందో ఏంటో. అరే బాగానే ఉంది, మరి వాళ్ళు ఎందుకు వాళ్ళకి నచ్చలేదేమో. అంటే నిజంగా బాగున్న సినిమాని కూడా బాగాలేదు అని పోర్ట్రే చేయడం. ఓకే, నీకు అర్థమైందా? ఇప్పుడు కానీ చక్కగా హీరోలు మాత్రం మంచి విషయం చెప్తున్నారు. మనకి ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న కథే, మనకి పేదరాశి పెద్దమ్మ కథలో చిన్నప్పుడు మన టీచర్లు చెప్పిన కథే. ఇలా చూసిన తర్వాత నీ బ్లూ చున్నీ బాగుంది అంటే ఇదేంటి ఆరెంజ్ కదా అంటావు. మళ్ళీ ఆయన అరే బ్లూ చున్నీ భలే ఉంది, కానీ మ్యాచ్ అవ్వలేగా నీ బ్లూ చున్నీ బాగుంది. ఇదేంటి బ్లూ అంటున్నాడు, ఆరెంజ్ కదా నేను కొనింది. ఇక్కడ వచ్చి బ్లూ చున్నీ ఎక్కడ కొన్నావు, ఏంటి ఇంక పడిందా, బ్లూ ఏనా లేకపోతే నువ్వేమన్నా కలర్ వేయించావా? అందరు నిజంగా బ్లూ ఏనేమో, నాకే ఇది ఆరెంజ్ లా కనబడుతుందేమో అనుకుంటావు. ఇక్కడ కూడా అంతే పబ్లిక్ టాక్. అందరూ కూడా బాలేదు అంటుంటే చూసిన వాడికి కూడా అవును బాలేదు అనుకుంటా, మరి నాకు ఎందుకు నచ్చినట్టుందే అనుకుంటాడు, కానీ నచ్చిందని ఫీల్ అవ్వడు వీడు కూడా. యు అండర్స్టాండ్? సినిమా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఈ దశాబ్దానికి కూడా సరిపడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ సినిమా అది. వన్ సెకండ్ చెప్పారు. ఇప్పుడు మన హీరామండి ఉంది. దేశ స్వాతంత్రం కోసము లాహోర్లో ఉన్నటువంటి వేశ్యలు కూడా ఎలా పోరాడారో చూపించారు కదా. మనకు బార్డర్ వరకే స్వాతంత్రం ఏంటిది దేశం కోసం పోరాడిన పౌరులు కనబడతారు, లేదా స్వాతంత్ర సమరయోధులు తెలుస్తారు. అయినా కూడా దేశం కోసం ఇంకో యాంగిల్లో కూడా పోరాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి విలువైన సంపదలు సముద్రం గుండా దోచుకెళ్ళిపోయారు పెద్ద పెద్ద షిప్పుల్లో. పోర్ట్ వరకు ఆపగలిగారు, పోర్ట్ నుంచి ఇంకా సర్లే అనుకున్నారు. అయితే అది ఎలా వెళ్తుంది, మన పనామా కెనాల్ లాగా ఓ 4 ఊర్లు ఉన్న రత్నగిరి ప్రాంతం గుండా ఈ ఓడెళ్ళుద్ది. దాన్ని ఎర్ర సముద్రం అంటారు, అక్కడ ఏరియాని అని వీళ్ళు క్రియేట్ చేశారు యాక్చువల్గా. సో అక్కడ ఈ ఊర్లో కొంతమంది యోధులు ఉంటారు, దేశభక్తులు. షిప్ వచ్చే టైంకి చూసి వీళ్ళు నదిలో దూకి షిప్ ఎక్కి ఆ కంటైనర్ తీసి ఆ సొమ్మంతా దోచుకొని మళ్ళీ మన దేశానికి అప్పచెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే ఏమైపోయింది అనుకుంటారు వాళ్ళు. అలా దేశానికి సేవ చేసే కొంతమంది యోధులు ఉంటారు కదా, వాళ్ళ స్టోరీ చెప్పాడు దేవర్లో. తెలుసుకోవాల్సిన కథ. నెక్స్ట్ అండ్ ఇప్పుడు మనం చాలామంది అక్రమంగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. లావణ్య అలాంటి వాళ్ళు రాస్తారని మీద వేసి ఆ కొంప కోసం పోరాడుతుంది, పిచ్చి పిచ్చి కేసులు పెట్టి అలాంటి వాళ్ళు. హర్ష సాయి మీద కూడా అటువంటి. అండ్ దొంగలు, మీ చైన్ లాక్కునే వాళ్ళు, ఇంకేంటి సముద్రంలో దిగి దోపిడీలు చేసేవాళ్ళు, ఇళ్లలో గోడలు దూకి దోపిడీలు చేసేవాళ్ళు, బ్యాంకులకు అన్నం పెట్టేవాళ్ళు, ఏటీఎంలకు అన్నం పెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు కదా. మీ వల్ల మీకు నష్టమే, మీరు దొరికితే మీకు నష్టమే,
మీ వల్ల సమాజానికి నష్టమే, మీ ఫ్యామిలీకి నష్టమే. ఓకేనా? అదేదో కష్టపడి సంపాదించుకుంటే మీరు ఇంత సంపాదించినా కూడా సంఘంలో మీకంటే ఒక విలువ ఉంటుంది, మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీ గర్వపడుతుంది, మీరు కూడా బాగుంటారు. అండ్ ఇట్లాంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. ఎప్పుడు ఎంతమందికైనా సరే, ఎన్ని తరాలైనా సరే ఈ మెసేజ్ గుర్తుండిపోతుంది. అక్కడ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటి, ఇప్పుడు యాక్చువల్గా ఇలా చేస్తే అక్కడ ఉన్న యోధులు అది దోచుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. ఇది అలవాటు పడ్డ నెక్స్ట్ తరం ఏమైందంటే, కొంతమంది ఏజెంట్లు వచ్చేవరే మీకు ఈ కళ బాగా ఉంది కదా, మీకు మేము కొన్ని డబ్బులు ఇస్తాం, వెళ్ళి ఆ నగలో మా సరుకు ఉంటుంది తెచ్చేసి, వీళ్ళు వెళ్ళేసి ఆ సరుకు తెచ్చి వీళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చే చిల్లర తీసుకొని అమ్మాయి అబ్బాయి ఇచ్చారే డబ్బులు అనుకోవడం, అలా అక్రమంగా మార్గాల్లో వెళ్ళారు. అది తప్పు అని చెప్పేసి దేవర వాళ్ళకి ఏం చెప్పాడు అంటే, ఇది తప్పు, మీరు అదే కావాలంటే ఇలా చేయడం వల్ల మీరు ప్రాణాలతో వస్తారో లేదో తెలియదు, జైలుకి వెళ్తే ఏం చేస్తారో తెలియదు, మీ కుటుంబం అన్యాయం అయిపోతుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, మీరు నాశనం అయిపోతారు. దాని బదులు మనకు అదే సముద్రంలో నీకు షిప్ ఉంది కదా, బోట్ ఉంది కదా, వలేసి చేపలు పట్టుకో, రాజులా బతుకుతావు, అమ్ముడు పోతాయి, బిజినెస్ చేసుకో, హ్యాపీగా ఉంటావు. అంటే అక్రమంగా వచ్చే ఆదాయం మనకు వద్దు, సక్రమంగా వచ్చే ఆదాయమే మనకి ఎప్పుడైనా మేలు అనే ఒక అద్భుతమైన మెసేజ్ కూడా ఇచ్చారు. ఇంకా బోలెడని మెసేజ్లు ఉన్నాయి సినిమాలో చెప్పాలి అంటే. ఇది ఒక పెద్దగా నేను తీసుకుని నేను చెప్పింది. ఇంకా బోల్డని మెసేజ్లు ఉన్నాయి. అండ్ రిలేషన్షిప్స్ గురించి, మన కోసం మన పేరెంట్స్ పడే తపన ఎలా ఉంటుందో కూడా చూపించాడు ఎమోషనల్గా, ఫ్యామిలీ విషయంలాగా. అండ్ ఈ సంవత్సరం రిలీజ్ అయిన అతి తక్కువ సినిమాలలో ది బెస్ట్ సినిమా, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. కనీసం ఎన్నైనా కొన్ని అవార్డులు అనేవి ఉంటే, నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డులు ఉంటే, ఈ సినిమాకి 10లో కనీసం 10కి 10 ఇచ్చినా తక్కువే. ఓకే, అది యాక్చువల్గా ఈ సినిమా. కాకపోతే ముందు నుంచే మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ ఒకటి జరిగింది కదా, ఆ క్రమంలో ఏంటంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాని వాళ్ళు ఈ పనులన్నీ మొన్న ఫంక్షన్ నుంచి చేసుకుంటూ వచ్చారు. నేను ఆ రోజే చెప్పా, ఫస్ట్ డే థియేటర్ కూడా వీళ్ళే వస్తారా, జాగ్రత్త, రివ్యూలు నమ్మకండి రా బాబు, సినిమా చూసి మీ ఒపీనియన్ని ఎడవండి అన్న. ఇప్పటి వరకు అందరు కూడా మధ్యాహ్నం వరకు కొంచెం నమ్మకపోయినా సరే, తర్వాత అందరు ఓ సినిమా బాగానే ఉంది, ఓ వీళ్ళు కావాలని ఇలా చేసి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇంకా ఈ వీకెండ్కి అందరు తెలిసిపోతుంది, అందరూ చూస్తారు కదా సినిమా. ఈరోజు కొంతమంది, రేపు సాటర్డే సండే అందరూ చూస్తారు, మండే రోజు తెలిసిపోతుంది కదా ఎంత అద్భుతమైన సినిమా అనేది. రైట్, ఈ శతాబ్దానికే సూపర్ మూవీ అని చెప్పేశారు విజ్ఞాన్ గారు. అయితే చూద్దాం, సూపర్గా ఉంటుంది.